రావటం వల్ల 5.5 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుందన్నారు. సాగు పెరిగిన కారణంగా జిల్లాలో 7.5 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం అంచనా వేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 3 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేసే పరిస్థితి నల్గొండ జిల్లాలో లేదని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ధాన్యం దళారుల పాలైందని, సకాలంలో గన్ని బస్తాలు అందించలేక రైతులను ఇబ్బంది పెడుతున్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. వ్యవసాయం సాగు చేసింది కనీసం వడ్లన్న కొనొచ్చు కదా, ఎంఎస్పీకి గా పైసలన్నా తొందరగా ఇవ్వచ్చు కదా. అది కూడా ఈ ప్రభుత్వానికి చేతనైతలేదు. మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. నల్గొండ జిల్లా ఇలా సివిల్ సప్లైస్ మంత్రి ఉన్న జిల్లాలోనే రైతులు రోడ్ల మీదకి వచ్చి మా పత్తికి మద్దతు ధర వస్తలేదని ధర్నాలు చేస్తున్నారు. వడ్లకు మద్దతు ధర వస్తలేదు, రైస్ మిల్లోళ్ళు దించుకుంటలేరని ధర్నాలు చేస్తున్నారు. చాలా చోట్ల 4 కిలోలు 5 కిలోలు తరుగు తీసేస్తున్నారు. 5 కిలోలు తరుగు తీస్తున్నారు, 4 కిలోలు తరుగు తీసేస్తున్నారు. రైస్ మిల్లుకి పోయినాక కటింగులు పెడతా ఉన్నారు. ఆనాడు తరుగుని ఎగిరిన రేవంత్ రెడ్డి ఇవాళ క్వింటల్కు 5 కిలోలు తరుగు తీసినా నోరిప్తలేడు, పెదవులు ఇప్తలేడు. నేను రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు, మహారాష్ట్రాలు తిరుగుడు కాదు, తెలంగాణకు వచ్చి వడ్ల కొనుగోలు కేంద్రాలు తిరుగు. మంత్రులు కూడా ఒకళ్ళేమో జార్ఖండ్లో తిరుగుతుండ్రు, ఒకళ్ళు కేరళలో తిరుగుతుండ్రు, ఇంకోళ్ళు మహారాష్ట్రలో తిరుగుతుండ్రు.